నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. పాకిస్తాన్తో యుద్ధానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం ఏప్రిల్ 30వ తేదీ కేబినెట్ మీటింగ్ తర్వాత అనౌన్స్ చేస్తారు అనే ఊహాగానాలు విస్తృతంగా రావడంతో దేశమంతా కూడా ఆ కీలక డెసిషన్ వస్తుందా రాదా అని చెప్పి ఎదురు చూసింది. చివరికి అలాంటి నిర్ణయం ఏది కేబినెట్ తీసుకోలేదు. ఈ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న కీలక నిర్ణయం కులగణన చేయాలి జనాభా లెక్కలతో పాటు అని చెప్పి తీసుకున్నారు. The Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, that caste enumeration should be included in the forthcoming census. యుద్ధానికి సంబంధించి ఎలాంటి డెసిషన్ బయటికి ప్రకటించలేదు. అయినా సరే యుద్ధ మేఘాలు రెండు దేశాలని చాలా వేగంగా కమ్మేస్తున్నాయి. చాలా వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అత్తావుల్లా తరార్ ఏప్రిల్ 30 రాత్రి 2 గంటలకి ఒక ఎమర్జెన్సీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇండియా తమ మీద 24 నుంచి 36 గంటల్లో సైనిక చర్యకు దిగుతుంది అని చెప్పి, అంటే అటాక్ చేస్తుంది అని చెప్పి ఆయన అప్పుడు ప్రకటించారు. దీని మీద మాకు చాలా విశ్వసనీయ సమాచారం ఉంది అని కూడా ఆయన చెప్పాడు. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours. సైన్యానికి పూర్తి స్వేచ్ఛిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత, ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత పాకిస్తాన్ చేసిన ప్రకటన ఇది. పెహల్గాంలో ఉగ్రవాద దాడుల తర్వాత ఎలాంటి బాధ్యత తీసుకొని పాకిస్తాన్ రెచ్చగొట్టడంలో మాత్రం ముందుంది. ఎల్ఓసిలో పదే పదే కాల్పులకు పాల్పడుతోంది. కొన్ని స్కూళ్లు, ఆర్మీ సంస్థల వెబ్సైట్స్ ని హ్యాక్ చేసి పాకిస్తాన్ జెండాలు పెట్టేసింది. పాకిస్తాన్ లీడర్లు పదే పదే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము ఇండియన్ ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తూ ఇంకొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదుల మీద ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలో త్రివిధ దళాలే పూర్తిగా డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 29వ తేదీ జరిగిన కీలకమైన మీటింగ్ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి ఆ మేరకు స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ సర్చ్ అండ్ డెస్ట్రాయ్ ఆపరేషన్ ని తీవ్రతరం చేసింది. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డుని ఫామ్ చేస్తూ ఇంకొక ఇంపార్టెంట్ డెసిషన్ ఇండియా వైపు నుంచి జరిగింది. ఇండియా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన తర్వాత పాకిస్తాన్ మేము షిమ్లా ఒప్పందాన్ని నిలిపేస్తాము అని చెప్పి ప్రకటించింది కదా. ఆ డెసిషన్ తర్వాత పాకిస్తాన్ తీసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ డెసిషన్ పిఓకేలో తన ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ని ఆపేసింది. పిఓకేలో ఉండే కిల్గిత్తు, స్కర్దు లాంటి ప్రాంతాలకి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ని పాకిస్తాన్ తిప్పేది. ఈ యుద్ధ మేఘాలు, ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తన ఎయిర్లైన్స్ ని రద్దు చేసుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. అలాగే తన ఎయిర్ స్పేస్ గుండా ఇండియన్ ఎయిర్లైన్స్ కి సంబంధించిన ఫ్లైట్స్ ని రానివ్వము అని చెప్పి కూడా గతంలో ఇంకొక డెసిషన్ తీసుకుంది. దీనివల్ల ఇండియా నుంచి ఫారెన్ కి పాకిస్తాన్ మీదుగా ట్రావెల్ చేయడానికి అయ్యే ఖర్చుని పాకిస్తాన్ తీసుకున్న డెసిషన్ వల్ల పెరిగిపోయింది. ట్రావెలర్స్ మీద ఆ భారం పడుతుంది. రెండు వైపులా యుద్ధం జరగట్లేదు, కానీ రకరకాల నిర్ణయాలతో ఒక యుద్ధ వాతావరణం అనేది కొనసాగుతోంది. ఈ వీడియోలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలేంటి, ఇండియా తీసుకున్న కీలకమైన నిర్ణయాలేంటి అనేవి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ ఫోటో ఒకసారి చూడండి. ఇతని పేరు హసీం మూసా అలియా సులేమాన్ షా. పెహల్గాం దాడికి ఇతనే మాస్టర్ మైండ్. ఇది కాదు ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఇతను స్వయంగా పాకిస్తాన్ ఆర్మీలో ఉండే స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో పనిచేసి ఒక పారా కమాండోగా ట్రైన్ అయ్యాడంట. లష్కరే తోయిబాతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఎన్ఐఏ ఇప్పుడు తెలుసుకుంది. 1.5 ఏళ్ల క్రితమే ఈ మూసా కాశ్మీర్ వచ్చాడు. ఇతను వచ్చిన తర్వాత చాలా టెర్రర్ అటాక్స్ చేశాడు అని చెప్పి ఎన్ఐఏ చెప్తోంది. పెహల్గాం అటాక్ తర్వాత ఇండియన్ ఆర్మీ చంపేసిన ఒక ఉగ్రవాద్ దగ్గర ఈ హసీం మూసా ఫోటోని ఐడెంటిఫై చేశారు. దాడి తర్వాత 3 టెర్రరిస్టులకు సంబంధించిన ఊహా చిత్రాలను రిలీజ్ చేశారు కదా. ఆ ఊహా చిత్రాల్లో ఇతని ఫోటోని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇతను పాకిస్తాన్ ఆర్మీలో ట్రైన్ అయ్యాడు అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మన దేశం మీద జరిగిన చాలా టెర్రర్ అటాక్స్ లో ప్రత్యక్షంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు కాదు, ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ ఆర్మీ పాత్రే ఉంది అని చెప్పి ఇలాంటివి చెప్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీది టెర్రర్ మైండ్ సెట్ అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏం కావాలి? పైగా పెహల్గాం దాడికి జస్ట్ 5 రోజుల ముందే కదా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీం మునీర్ కశ్మీర్ మా జీవనాడి, ఎప్పటికీ కశ్మీర్ని వదులుకోము అని చెప్పి ఇలా కామెంట్స్ చేశాడు. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ మీద ప్రతీకారంలో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అనేది పాకిస్తాన్కి చాలా పెద్ద షాక్. సింధు జలాల ఒప్పందం అమలు నిలిచిపోయిన తర్వాత ఆ ప్రభావం డైరెక్ట్ గా పాకిస్తాన్ మీద పడ్డం మొదలైంది. ఒక్కసారి ఫొటోస్ చూడండి. చీనాబ్ నదికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫొటోస్ ఇవి. 26వ తేదీ శాటిలైట్ ఇమేజ్, 29వ తేదీ శాటిలైట్ ఇమేజెస్ ని మనం ఇక్కడ చూడొచ్చు. 26వ తేదీ చీనాబ్ నదిలో వాటర్ ఉన్నాయి. 29వ తేదీకి చుక్క వాటర్ కూడా లేకుండా ఎండిపోయినట్లు చీనాబ్ నది ఇలా కనిపిస్తుంది. ఈ నది పాకిస్తాన్లో ఉండే సియాల్కోట్ నగరానికి, దాని చుట్టుపక్కల ప్రాంతాలకి చాలా ఇంపార్టెంట్ తాగునీటి వనరుల విషయంలో. సో అలాంటి నది ఇప్పుడు ఎండిపోవడంతో
సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత ప్రభావం అనేది ఏ స్థాయిలో డైరెక్ట్గా పాకిస్తాన్ మీద పడుతోందో మనము అర్థం చేసుకోవచ్చు. సింధు నీళ్ళు ఆగిపోతే పాకిస్తాన్లో 80% దాకా వ్యవసాయం ఆగిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైన అప్పుల్లో మునిగిపోయింది, ఆర్థికంగా కూడా పతనమైపోయింది. అలాంటప్పుడు ఆ నీళ్లు పూర్తిగా ఆగిపోయినా లేకపోతే తగ్గిపోయినా పాకిస్తాన్కి అది కోలుకోలేని దెబ్బ. అందుకే ఇది చాలా పెద్ద షాక్ లాగా తగిలింది. ఈ డెసిషన్ పాకిస్తాన్ లీడర్లను చాలా ఎక్కువగా ట్రిగర్ చేసింది. దీంతో వాళ్ళు విచ్చలవిడిగా నోరు పారేసుకోవడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో జర్దారి సింధు జలాల ఒప్పందం ఆపేయడం మీద అత్యంత హింసాత్మకమైన కామెంట్స్ చేశాడు. సింధు నది మాదిగానే ఉంటుంది అని చెప్పడంతో పాటు ఒకవేళ సింధు నీళ్లు ఆగిపోతే ఆ నీళ్ల స్థానంలో మీ రక్తం పారుతుంది అని చెప్పి అతను హెచ్చరించాడు. భారత్ కో कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा. या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा. ఇతను చేసిన కామెంట్స్ ని కుక్క కాటుకు చెప్పుదెబ్బ అనేలాగా ఈ బిలావల్ భుట్టో జర్దారీకి చాలా సీరియస్ గానే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు మతం అడిగి మరీ హత్యలు చేశారు కదా, మీ అమ్మను కూడా ఉగ్రవాదులు చంపేశారు అని చెప్పి మీరు అంటారు కదా, మరి మా అక్క చెల్లెళ్ళు తల్లుల మీద జరిగినవి ఉగ్రదాడులు కావా అని చెప్పి ఇలా చెప్పారు. उनके नाना से क्या हुआ था उनको नहीं मालूम, उनकी वालदा से क्या हुआ था उनको नहीं मालूम. उनकी वालदा को दहशतगर्द मार दिया तो कम से कम उन्हें तो ये बात नहीं करना. आप किससे बात कर रहे हैं, आप क्या बोल रहे हैं, आपको अंदाजा भी है. పాకిస్తాన్ ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా మన దేశంలో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భారతీయ హిందువులు ముస్లింలు కలిసి మేమంతా కలుసున్నాము, ఇది మా యూనిటీ అని చెప్పి చాటేలాగా ర్యాలీలు చేస్తున్నారు. మీ ఉగ్రవాద చర్యలతో మమ్మల్ని విడదీయకండి అని చెప్పి పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బిలావల్ భుట్టో లాగే హనీఫ్ నే ఇంకో పాకిస్తానీ మినిస్టర్ ఇంకా దూకుడుగా మాట్లాడాడు. మా దగ్గరున్న 130 అణ్వాయుధాలు క్షిపణుల్ని ఏవో ప్రదర్శన కోసం మేము ఉంచుకోలేదు, ఎప్పుడైనా సరే మేము దాడికి సిద్ధంగా ఉన్నాము, అణ్వాయుధాలన్నీ రహస్య ప్రాంతాల్లో భారత్కే గురిపెట్టి ఉన్నాయి అని చెప్పి అతను ఇలా రెచ్చగొట్టాడు. बाबा ये जो 130 एटॉमिक हमारे पास वेपन है, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं. इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है. నిజానికి అణ్వాయుధాలు పాకిస్తాన్ దగ్గరే కాదు, ఇండియా దగ్గర కూడా ఉన్నాయి. ఆల్రెడీ పరీక్షలు కూడా జరిగాయి. వాటిని కూడా ఇండియా ప్రదర్శన కోసం పెట్టుకోలేదు. యుద్ధం వస్తే వాటిని పాకిస్తాన్ మీద గురిపెడుతుంది ఇండియా అనే విషయము వీళ్ళకి తెలిసే మాట్లాడుతున్నారు. యుద్ధం పేరుతో రాజకీయ పబ్బం గడుపుకోవాలి అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పటికే దివాలా తీశారు కాబట్టి ప్రజల దృష్టిని పాకిస్తాన్ లీడర్స్ వాళ్ళ ఫెయిల్యూర్ మీద కాకుండా ఇండియా మీదకు మళ్లిస్తూ ఇలా పబ్బం గడుపుకుంటున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సింధు జలాల విషయంలో పాకిస్తాన్ రైతులు ఇప్పటికే రోడ్డు ఎక్కారు. సింధు జలాలు రాకపోతే మా సంగతి ఏంటి అని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్ అడుగుతున్నారు. ఇస్లామాబాద్ లో రోడ్డు మీదకి వచ్చి సింధు జలాల ఒప్పందం నిలిపివేతకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ధర్నా చేసింది ఇండియా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కావచ్చు, కానీ రైతులు రోడ్డు ఎక్కడం వల్ల డైరెక్ట్గా పాకిస్తాన్ గవర్నమెంట్ మీదనే ఒత్తిడి పడుతుంది. మీ చేతగానితనం వల్లనే, మీరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్లనే ఈరోజు ఇలా జరిగింది అనేది ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు పాకిస్తాన్లో ఉండే సామాన్య రైతులు కూడా. సో ఆ సెగ డైరెక్ట్గా పాకిస్తాన్ గవర్నమెంట్కి తగులుతుంది కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టే మాటలతో ప్రజల దృష్టిని మరల్చాలి అని చెప్పి చూస్తున్నారు. ఈ రెచ్చగొట్టే విధానాలు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయి అంటే, పెహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా లండన్లో పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయం ముందు శాంతియుతంగా కొంతమంది నిరసన చేస్తున్నారు ఇండియన్స్. దాన్ని చూసి పాకిస్తానీ సైనికాధికారి తైమూర్ రహత్ బయటకు వచ్చి ఏం చేస్తున్నాడో చూడండి, అతని చేతిలో ఉండేది అభినందన్ వర్ధమాన్ ఫోటో. మీ గొంతులు తెగ్గొస్తాము అనేలాగా నిరసనకారులను ఉద్దేశించి అతను రెచ్చగొట్టేలాగా ఇలా సైగలు చేస్తూ హెచ్చరిస్తున్నాడు. దీన్నే ఉన్మాదము అంటారు. వీటన్నిటికంటే పీక్స్ ఏంటంటే, మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది నిజమే అని చెప్పి ఏకంగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అంగీకరించడం. అమెరికా యూరప్ ఒత్తిడి చేస్తే పాకిస్తాన్లో మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషించాము అని చెప్పి ఏకంగా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. That Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain.
పహల్గామ్ దాడి తర్వాత ఇప్పటిదాకా ఇండియా పాకిస్తాన్ బార్డర్ లైన్ ఎల్ఓసి దగ్గర ఒకసారి కాదు 2 సార్లు కాదు ఏకంగా 6 సార్లు పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది, కవ్వింపు చర్యలకు పాల్పడింది. అన్నిటికంటే తీవ్రమైన కవ్వింపు చర్య జమ్మూ కాశ్మీర్ పరగ్వాల్ సెక్టార్లో ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర, అఫీషియల్ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఏప్రిల్ 29న పాకిస్తాన్ కాల్పులు జరపడం. దీంతో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఇంటర్నేషనల్ బార్డర్ అంటే పాకిస్తాన్ భారత్ మధ్య అఫీషియల్ బార్డర్. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సార్వభౌమాధికారం కలిగిన 2 దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖ అనేది ఇదే అఫీషియల్ సరిహద్దు రేఖ. ఈ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం అనేది అమల్లో ఉంది. ఇలా ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర కాల్పులు జరపడం అంటే పాకిస్తాన్ రెడీ ఫర్ వార్ అని చెప్పి భారతదేశం వైపు కయ్యానికి కాలు దువ్వడం లాంటిది. బార్డర్స్ దగ్గర బార్డర్స్ బయట రెచ్చిపోతున్న పాకిస్తాన్ మన దేశంలో కూడా సైబర్ అటాక్స్ మొదలుపెట్టింది. ముఖ్యంగా విద్యా సంస్థలకు సంబంధించిన వెబ్సైట్లు, ఆర్మీ వెల్ఫేర్ వెబ్సైట్ల మీద సైబర్ అటాక్స్ చేస్తుంది. అలాంటి 2 కీలకమైన అటాక్స్ రీసెంట్గా జరిగాయి. ఒకటి జమ్మూ కాశ్మీర్లో ఉండే స్కూల్స్, ఆర్మీ వెల్ఫేర్ సంస్థల వెబ్సైట్ని ఇలా హ్యాక్ చేసింది. ఆ వెబ్సైట్లో హ్యాక్డ్ అని చెప్పి ఇలా పోస్ట్ చేసి పాకిస్తాన్ జెండా పెట్టారు. రెండో ఇన్సిడెంట్ రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి, స్టేట్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ని హ్యాక్ చేశారు. పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ అనే పేర్లు డిస్ప్లే చేశారు వెబ్సైట్లో. హోమ్ పేజ్లో అయితే పహల్గామ్లో జరిగింది దాడి కాదు, ఇది లోపలి వ్యక్తులు అంటే ఇండియన్ గవర్నమెంట్ చేసిన పనే ఇది, మీరే నిప్పు రాజేశారు, ఇప్పుడు కుప్పగూలడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి ఇలా ఇంగ్లీష్లో పెట్టారు. అంతేకాదు నెక్స్ట్ దాడి బుల్లెట్లతో కాదు బైట్లతో ఉంటుంది అని చెప్పి డైరెక్ట్గా ఇలా హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు. ఈ నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వం యుద్ధం చేయాల్సి వస్తే ధీటుగా ఎదుర్కోవడానికి గ్రౌండ్ ప్రిపరేషన్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. సెక్యూరిటీ ఫోర్సెస్కి సంబంధించి తీసుకున్న చాలా పెద్ద డెసిషను మొత్తం సైన్యానికి, త్రివిధ దళాలకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్పి తీసుకున్న డెసిషన్. ఏప్రిల్ 29న ప్రధాని ఇంట్లో త్రివిధ దళాధిపతులు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో అత్యున్నత స్థాయి రక్షణ సమావేశం జరిగింది. అందులో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పైన పూర్తి విశ్వాసం ఉంది అని చెప్తూ దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను, టార్గెట్, టైమింగ్, మోడ్ ఆఫ్ ఆపరేషన్ అనేవి అన్నీ మీ ఇష్టమే, స్వేచ్ఛగా మీరు నిర్ణయం తీసుకొని ఉగ్రవాదాన్ని అణచివేయచ్చు అని చెప్పి ప్రకటించారు వాళ్ళకు. అలాగే పాకిస్తాన్ రెచ్చగొడుతూ చేస్తున్న కవ్వింపు చర్యలకు ఎలా బదులివ్వాలి, అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఎలా ఏకాకిం చేయాలి అనేది కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ NSCABని తిరిగి ఎస్టాబ్లిష్ చేసింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ అలోక్ జోషి చైర్మన్గా ఉంటారు ఈ NSAకి. ఈ బోర్డులో మాజీ ఎయిర్ కమాండర్ MP సిన్హా, మాజీ ఆర్మీ కమాండర్ AK సింగ్ సభ్యులుగా ఉంటారు. వాళ్ళతో పాటు మొత్తం 6 సభ్యులుగా ఇందులో ఉంటారు. పాకిస్తాన్ చర్యల్ని అనలైజ్ చేసి వీళ్ళు జాతీయ భద్రతా మండలికి సలహాలు ఇస్తారు. ఇవన్నీ కూడా యుద్ధం రాకుండా వ్యూహాత్మకంగా చర్యలు తీసుకోవడము, లేకపోతే యుద్ధం అనివార్యమైతే రెడీగా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లలో భాగంగా మనం చూడొచ్చు. పాకిస్తాన్కి నీళ్లు అడ్డుకోవడంతో పాటు నిధులు అడ్డుకోవడంలో కూడా ఇండియా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ముఖ్యంగా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి 1.3 బిలియన్ నిధులు పాకిస్తాన్కి ఇవ్వాలా వద్దా అనే డెసిషన్ మే 9వ తేదీని తీసుకుంటారు. అలా ఇవ్వకండి, ఇస్తే గనక ఆ నిధుల్ని పాకిస్తాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి ఖర్చు పెడుతుంది అని చెప్పి ఇండియా ఇంటర్నేషనల్ వేదికల మీద తన వాయిస్ని రైజ్ చేయబోతోంది. కశ్మీర్లో త్వరలోనే మళ్ళీ ఉగ్రదాడులు జరపడానికి స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయి అని చెప్పి మన ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని హెచ్చరించింది. దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము కాశ్మీర్లో ఉండే 87 టూరిస్ట్ ప్లేసెస్లో ఏకంగా 48 ప్లేసెస్ని మూసేసింది. వీటన్నిటి నేపథ్యంలో భారత ప్రభుత్వం యుద్ధం చేయాల్సి వస్తే ధీటుగా ఎదుర్కోవడానికి గ్రౌండ్ ప్రిపరేషన్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. వాటిలో చాలా పెద్ద డెసిషనే భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం. ఏప్రిల్ 25 నుంచి 27 మధ్య జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారు అని చెప్పి గుర్తించిన 10 మంది ఇళ్లను సైన్యం కూల్చేసింది. అందులో పహల్గామ్ దాడికి పాల్పడ్డ వ్యక్తుల ఇళ్లతో పాటు గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు, దాడులకు పాల్పడ్డ వాళ్ళ ఇళ్ళు కూడా ఉన్నాయి అని చెప్పి ఆర్మీ చెప్తోంది. పహల్గామ్లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు లోకల్స్ ఒక 15 మంది వాళ్ళకు ఆయుధాలు ఇవ్వడంలో, ఆహారం ఇవ్వడంలో, ఇతరత్ర సపోర్ట్ అందించడంలో సహాయం చేశారు అని చెప్పి ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ ద్వారా ఆర్మీ దొరకబట్టింది అని చెప్పి కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఈ ఉగ్రవాద దాడిలో భారతదేశం బాధిత దేశము, దాడి చేసిన దేశంగా పాకిస్తాన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతోంది. కానీ యుద్ధం తప్పదు అని చెప్పి ఇప్పటికే పాకిస్తాన్ డిసైడ్ అయిపోయింది. ఆ యుద్ధ భయంతోనే పాకిస్తాన్లో కీలక సైనికాధికారులు తమ కుటుంబాలను లండను, దుబాయ్ లాంటి సురక్షిత ప్రాంతాలకు పంపేస్తున్నారు అనే వార్తలు ఇలా చక్కర్లు కొడుతున్నాయి. యుద్ధం వస్తే అందరికంటే ముందుండాల్సిన పాకిస్తానీ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ రావల్పిండిలో ఉండే ఒక బంకర్లో దాక్కున్నాడు అని చెప్పి ఎకనామిక్ టైమ్స్ ఇలా కథనం రాసింది. మునీర్ ఎక్కడున్నాడు అనే దాని మీద మునీర్ అవుట్ అనే హ్యాష్ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నిజంగా యుద్ధమే జరిగితే పాకిస్తాన్ ఏమైనా లాభపడుతుందా? ఇండియా ఏమైనా లాభపడుతుందా?
మన సైన్యాన్ని మనం బలివ్వక తప్పదు. చాలామంది సైనికుల ప్రాణాలు పోతాయి యుద్ధంలో. అది ఏ యుద్ధమైనా, ఏ దేశ సైనికులైనా. యుద్ధానికి కాలు దూడము, యుద్ధాన్ని ఆహ్వానించడము అనేది పాకిస్తాన్ ఏమైనా ఒక ఎత్తుగడలాగా చూస్తోంది అనేది కూడా ఇక్కడ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికే మొత్తం కొలాప్స్ అయిపోయిన దేశం, దివాలా తీసింది, ఆర్థికంగా అన్ని రకాలుగాను దివాలా తీసి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది. అలాంటప్పుడు ఇండియా స్ట్రాంగ్గా నిలబడ్డ దేశంగా ఉంది. ఇండియా కూడా దివాలా తీసే పరిస్థితుల్లోకి రావాలి అని ఏమైనా కోరుకుని అందులో భాగంగా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆహ్వానిస్తోందా, అలాంటి స్ట్రాటజీని ఇండియా మీద పాకిస్తాన్ ప్రయోగిస్తోందా అనేది కూడా ఇక్కడ తెలియాల్సింది. అందుకే యుద్ధం విషయంలో మన గవర్నమెంట్ ఆచితూచి అడుగులేయడమే మనకు మంచిది. యుద్ధం విషయంలో ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకపోవడమే మనకు మంచిది. అయినా సరే ఒకవేళ యుద్ధం అనివార్యమైతే పాకిస్తాన్ బలమేంటి, ఇండియా బలమేంటి, ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్.